ఉసిరికాయలు, నేరేడు పండ్లు ఈ వర్షాకాలంలో పుష్కలంగా దొరుకుతాయి. కానీ దొరికే వాళ్ళు మాత్రం వీటిని ఎక్కువగా తినరు, ఎక్కువగా పట్టించుకోరు. కానీ సిటీ ఏరియాలో మాత్రం ఇవి కనిపిస్తే చాలు కళ్ళకద్దుకొని మరి ఎంత కాస్ట్లీ అయినప్పటికీ కూడా కొనుక్కొని తింటారు. ఎందుకంటే వీటి వల్ల ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి కూడా తెలియదు. అయితే ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి కాలుష్యం కావచ్చు, లేకపోతే ఫుడ్ విధానం కావచ్చు, అండ్ ప్రతి ఒక్క ఫుడ్ కూడా జంక్ ఫుడ్ అయి ఉంటుంది. అదేవిధంగా పంటల్లో పండించినటువంటి పంటలు కూడా ఆఖరికి రకరకాల ఎరువులు వేయడం వల్ల వాటి వల్ల మనకు అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే అందరిలో కూడా ఈ జనరేషన్లో కనిపించేటటువంటి కామన్ సమస్య ఏంటంటే ఫ్యాటీ లివర్. సో దీని నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అని చెప్పేసి తెలియక చాలామంది కూడా హాస్పిటల్స్లో లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. కానీ ఆ విధంగా హాస్పిటల్లోనే కాకుండా న్యాచురల్ వేస్లో కూడా ఈ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ ఉంది. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ నేరేడు పళ్ళు కానీ, ఉసిరికాయలు కానీ, ఇవి డైలీ కూడా మనం తినడం వల్ల మనకు ఉన్నటువంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అంటూ మనం మాట్లాడడం కాదు, స్వయంగా డాక్టర్లే చెప్తూ ఉన్నారు. సో మరి ఫ్యాటీ లివర్ ఏంటంటే దానివల్ల మనకు షుగర్ లెవెల్స్ కావచ్చు విపరీతంగా పెరిగిపోవడము, అండ్ రోగ నిరోధక శక్తి కూడా మన ఒంట్లో తగ్గిపోతూ ఉంటుంది. అంటే క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది, ఒకేసారి కాకుండా. సో ఆ ఫ్యాటీ లివర్ అనేది ఏ విధంగా తగ్గించుకోవాలి, అది తగ్గించుకుంటేనే చాలా రకాల సమస్యలు అన్నీ కూడా ఒంట్లో నుంచి పోతాయన్నమాట. సో దాని గురించి వైద్యులందరూ కూడా చాలా రకాలుగా పరీక్షలు చేసిన తర్వాత అండ్ సీజనల్గా వచ్చేటటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఖచ్చితంగా ఇలాంటి సమస్యలకి చెక్ పెట్టొచ్చు అని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. సో అందులోనే నేరేడు పళ్ళు, అదేవిధంగా ఉసిరికాయలు. మనము చాలా సందర్భాల్లో వినే ఉంటాము, ఉసిరికాయలు తినడం వల్ల మనకు అంటే ఈ రెండు పళ్ళల్లో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే ఒంట్లో ఉన్నటువంటి చెడు రక్త కణాలు కావచ్చు అండ్ ఏవైతే మనకు చెడు బ్యాక్టీరియా ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో దాంట్లో 90% ఈ పండ్లు అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి అని చెప్పేసి వైద్యులే చెప్తూ ఉన్నారు. ఆఖరికి నేరేడు పళ్ళు తినడం వల్ల మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా తరచూ తింటా ఉంటే ఆ స్టోన్స్ కూడా కరిగిపోతాయని చెప్పేసి చాలామంది వైద్యులు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి ఈ పళ్ళు రోడ్లెంబట ఎక్కడ కనిపించినా, చెట్లకు కనిపించినా కూడా వాళ్ళే స్వయంగా తెంచుకొని తింటారు. అండ్ దొరకని వాళ్ళైతే కొనుక్కొని మరీ కళ్ళకద్దుకొని మరి తింటూ ఉంటారు అనమాట. ఎంత కాస్ట్లీ అయినప్పటికీ కూడా కనీసం పావు కేజీ అయినా కూడా కొనుక్కొని తినాలి అని చెప్పేసి ఈ సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తింటూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఏరియాలో చెట్లు ఉంటూ ఉంటాయి. సో కానీ వాళ్ళు మాత్రం వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తున్నారు మన దగ్గర చెట్టు ఉంది కదా దీన్ని అంటే ఈ పళ్ళని తిందాము అని చెప్పేసి. సో ఆ విధంగా ఉన్న వాళ్ళేమో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లేని వాళ్ళేమో వెతుక్కొని మరి తింటూ ఉంటారు. ఈ పళ్ళు అంత వాల్యుబుల్ అన్నమాట. సో ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పళ్ళని తినడానికి ఎక్కువగా ట్రై చేస్తే మీ యొక్క సమస్య తొందరగా అంటే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది.